మనం ఈ వీడియోలో టీజీ ఐసెట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలి అనేది మొత్తం చూపిస్తా. అది కూడా మన మొబైల్లోనే వితౌట్ ఎనీ మిస్టేక్స్, ఎట్లాంటి మిస్టేక్స్ చేయకుండా ఐసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేయాలి అనేది చూపిస్తా. ముందైతే మీరు గూగుల్కి వెళ్ళి టీజీ ఐసెట్ 2025 అని చెప్పేసి టైప్ చేయండి. సో మీకు వచ్చిన ఫస్ట్ సైట్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేయండి. ఇదిగో ఇట్లా ఉంటుంది. మీరు డెస్క్టాప్లో పెట్టుకోండి, డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి మొబైల్లో చేస్తూ ఉన్నట్లయితే. సో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే అప్లికేషన్ చేసేప్పుడు మీకు ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. ఓకే రైట్. సో ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కటి చెప్తా ఉన్నాను వినండి క్లియర్గా, వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మిస్టేక్స్ లేకుండా ఎట్లా చేయాలి, ఇంట్లోనే మన మొబైల్లోనే ఎట్లా చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం చెప్తా. సో ఈ సైట్లో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న సైట్ ఏదైతే ఉందో దీంట్లోనే మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా చేయాలి. ప్రాసెస్ మొత్తం చూపిస్తా, వీడియో స్కిప్ చేయకండి. సో ఫీ పేమెంట్ డీటెయిల్స్ 750 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్, 550 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్. మనకు లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంది అంటే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీ మే 3rd లాస్ట్ డేట్ ఉంది వితౌట్ లేట్ ఫీ. సో మీరు విత్ లేట్ ఫీ కట్టుకుంటాము అంటే మళ్ళీ మే 17th వరకు మనకు విత్ లేట్ ఫీ 250 రూపీస్ పే చేసుకోవచ్చు. లేదు అప్పటికి కూడా మీరు అప్లికేషన్ చేసుకోలేకపోతే విత్ లేట్ ఫీ 500 రూపీస్ 26th మే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మనకు కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మనం ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కొంతమంది మిస్టేక్స్ చేస్తారు. సో మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడిట్ చేసుకోవడానికి మనకు కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి సో దీనికి కరెక్షన్ డేట్స్ కూడా ఇచ్చారు. 16th మే టు 20th మే. కానీ ఇందులో అన్నీ ఎడిట్ అవ్వవు, కొన్ని బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ అవుతాయి. ఓకేనా, కాబట్టి మిస్టేక్స్ చేయకండి. ఇప్పుడు మిస్టేక్స్ చేసి మళ్ళీ అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో మిస్టేక్స్ చేయకండి. సో మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 8th జూన్ 9th జూన్ 8th అండ్ 9th జూన్ మనకు ఎగ్జామ్స్ అయితే 2 డేస్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. ఇవన్నీ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ చేసేప్పుడు ఫస్ట్ మనమైతే ఫీ కట్టాలి. సో ఈ 750 550 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఫీ పేమెంట్ చేయాలి. సో ఫీ పేమెంట్ చేసేప్పుడు చాలామంది రెగ్యులర్గా చేసే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటి మిస్టేక్స్ చేస్తే మీకు అమౌంట్ అనేవి డెబిట్ అవుతాయి అకౌంట్లోంచి. కాకపోతే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ కాదన్నమాట. పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది, బట్ స్క్రీన్ మీద మాత్రం మనకు అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూపించవు. సో అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్తున్నట్టుగా క్లియర్గా అప్లికేషన్ చేయండి. సో మీరు ఇంతకుముందు చూపించిన వెబ్సైట్లోకి వచ్చి కిందికి వస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో. సో ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, ఆ అప్లికేషన్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇట్లా నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ పేమెంట్. సో పేమెంట్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ చదవండి. అంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెప్తా ఉన్నా, ఇవి కూడా మిస్ చేయకండి, ఇవి కూడా చాలా ముఖ్యం. ఒకసారి మీరు కనుక ఫీ పేమెంట్ చేసినట్లయితే మళ్ళీ మీకు రీఫండ్ కానీ రీపేమెంట్ కానీ కావు. ఓకే నెక్స్ట్. సో డేటా ఎంటర్డ్, మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైతే డేటా ఇప్పుడు ఫీ పేమెంట్ కోసం ఎంటర్ చేస్తారో అదే మీ ఆన్లైన్ అప్లికేషన్కి కూడా ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మీరు ఫీ పేమెంట్ చేసేప్పుడు క్లియర్గా కరెక్ట్ డేటా ఇవ్వండి, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా ఇవ్వండి, తప్పులు ఇవ్వకండి. సో ఏదైతే మీరు ఒకవేళ మిస్టేక్స్ ఇస్తే మళ్ళీ అదే ఆన్లైన్ అప్లికేషన్లో కూడా మీకు అదే మిస్టేక్స్ చూపిస్తుంది. ఓకే, ప్లీజ్ చెక్ ద ఆల్ ద ఫీల్డ్స్ కేర్ఫుల్లీ. ఓకే రైట్, ఏ మిస్టేక్స్ చేసినా మీదే బాధ్యత అంటున్నారు. తర్వాత కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇట్లా వస్తుంది, ఐ హ్యావ్ రెడ్ ద నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను చూసుకున్నాను, అంటే నేను ఎగ్జామ్కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి నేను మొత్తం కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నా అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఒక పాపప్ వస్తుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో నొక్కండి. ఎస్ నొక్కండి. ఎస్ నొక్కిన తర్వాత ఇదిగో చూడండి ఇట్లా మనకు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని ఒక పేజ్ వస్తుంది ఇట్లా. సో క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఇవ్వండి. మీరు ఎస్ఎస్సి చదివితే ఎస్ఎస్సి, లేదంటే ఈక్వాలెంట్ కోర్స్ ఏమైనా చేస్తే దాని ప్రకారం మెమో మీద ఉన్న దాని ప్రకారం మీ నేమ్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అది కూడా ఎస్ఎస్సి ఇవ్వండి. క్యాండిడేట్స్ ఆర్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్, సో మీ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే మీ పేరెంట్స్ ఉంటారు కదా పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఇచ్చినా ఓకే. ఎందుకంటే మనకు మొబైల్స్కి ఫర్దర్ డీటెయిల్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎగ్జామ్స్కి సంబంధించి హాల్ టికెట్స్కి సంబంధించి ఏదైనా సరే ఎడిట్ ఆప్షన్కి సంబంధించి మొత్తం కూడా మన మొబైల్ నెంబర్కి అండ్ అట్లాగే మీరు ఇక్కడ ఇవ్వాల్సిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడికి కూడా మనకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, చాలా డీటెయిల్స్కి మనకు రెడ్ కలర్లో స్టార్ మార్క్ పెట్టారు. సో ఈ రెడ్ కలర్లో స్టార్ మార్క్ పెట్టిన డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాల్సిందే. మీరు పొరపాటున నా దగ్గర ఈ నెంబర్ లేదు ఆ డీటెయిల్ లేదు అని చెప్పేసి ఆ రెడ్ కలర్లో స్టార్ మార్క్ పెట్టిన డీటెయిల్స్ ఏమైనా మిస్ చేస్తే
మళ్ళీ మీరు అప్లికేషన్ ఫిల్ చేసినా కూడా మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తుంది. సో కాబట్టి రెడ్ కలర్లో స్టార్ మార్క్ పెట్టినవి అన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. నెక్స్ట్ కేటగిరీ చూసుకోండి. ఈ కేటగిరీ అనేది మిస్టేక్ చేయకండి. ఇప్పుడు మీరు ఏదైతే కేటగిరీ ఇస్తారో దాని ప్రకారమే మీకు రిజర్వేషన్ ప్రకారం సీట్ వస్తుంది. సో మీరు ఒక కేటగిరీ అయితే ఒక కేటగిరీ పొరపాటున కూడా పెట్టకండి. నెక్స్ట్ ఆర్ యూ స్పెషల్లీ ఏబుల్డ్? ఎస్ అయితే ఎస్, ఐదర్ నో ఆర్ ఎస్. నెక్స్ట్ ఆ తర్వాత పేమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్లో టిక్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా మొత్తం కూడా కరెక్టే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాదే బాధ్యత అని అక్కడ రాసి ఉంటుంది. ఆ డిక్లరేషన్ బాక్స్ పైన టిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగానే మీకైతే ఇదిగో ఈ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ అంటే చాలామంది ఏం చేస్తారంటే క్యూఆర్ తీసుకుంటారు, అంటే నెట్ బ్యాంకింగ్ క్యూఆర్తో చేస్తారు, పేటిఎం లేదా ఫోన్పేతో చేస్తారు. అట్లా చేయకండి. మ్యాక్సిమం మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్తో చేయండి. మీరు క్యూఆర్ స్కాన్ చేసి గూగుల్ పే ఫోన్పే చేస్తానంటే మ్యాక్సిమం మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయిపోతాయి, కాకపోతే మళ్ళీ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది. సో ఇట్లా మీరు ఎన్నిసార్లు చేసినా అట్లనే అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆన్లైన్ పేమెంట్ చేయండి, కాకపోతే డెబిట్ కార్డ్తో లేదా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మాత్రమే మీరు పేమెంట్ చేయండి. ఫోన్పేతో గూగుల్ పేతో చేయకండి. ఓకే, సో మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇట్లా మీకు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది, ట్రాన్సాక్షన్ ఐడి. ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోండి, లేదంటే మీ మొబైల్కైనా, మీరు ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీకు మెసేజ్ బాక్స్కి వస్తుంది. సో తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు మనం ఇంతకుముందు చేసిన పేమెంట్ ఏదైతే ఉందో దాని స్టేటస్ చెక్ చేసుకోవాలి. సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, అమౌంట్ డెబిట్ అయ్యాయా, సక్సెస్ఫుల్ పేమెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సో మీరు చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే ఇదిగో ఇట్లా మీ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, సో మీరు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, సో అది ఇవ్వండి. లేదా మీరు బీటెక్ చేస్తే బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్, ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇవి మొత్తం కూడా ఫిల్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఇదిగో ఇట్లా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. సో ఒకవేళ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇక్కడ వస్తుంది, అండ్ అట్లాగే పేమెంట్ సక్సెస్ అయితే సక్సెస్, లేదంటే ఫెయిల్ అయితే ఫెయిల్ వస్తుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్తో మాత్రమే పేమెంట్స్ చేయండి. ఓకే, ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మీ అమౌంట్ డెబిట్ అయిపోయినా కూడా, అకౌంట్లోంచి డెబిట్ అయిపోయింది, బట్ ఇక్కడ మాత్రం పేమెంట్ ట్రాన్సాక్షన్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తే దీనిపైన ఓకే క్లిక్ చేసేయండి. ఇక్కడ బ్లూ కలర్లో ఓకే ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మరి డెబిట్ అయిన అమౌంట్ మళ్ళీ మాకు రీఫండ్ అవుతాయా అంటే వితిన్ 5 to 7 వర్కింగ్ డేస్. సో 5 to 7 వర్కింగ్ డేస్లో మళ్ళీ మీ అకౌంట్లోకి ఏవైతే ఆన్లైన్ పేమెంట్ చేశారో ఆ అమౌంట్ డెబిట్ అయిపోయిందో అవి మళ్ళీ రీఫండ్ అవుతాయి. మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. సో మీరు ఇట్లా అమౌంట్ డెబిట్ అయిపోయి మళ్ళీ పేమెంట్ చేయడం ఇట్లాంటిది అంతా ఉండకూడదు అంటే మీరు సింపుల్గా ఇంతకుముందు చెప్పినట్టు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్తో మాత్రమే పేమెంట్ చేయండి. ఫోన్పే గూగుల్ పేతో చేయకండి. ఓకే, నెక్స్ట్ ఓకే అక్కడ సక్సెస్ అయిందనుకోండి అప్లికేషన్ పేమెంట్. సో మీరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసేయండి, ఫిల్ అప్లికేషన్ ఫామ్. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇంతకుముందు చెప్పాను కదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంచుకోండి అని, ఇదిగో ఇక్కడ ఉపయోగపడుతుంది మళ్ళీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అది ఇచ్చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చెప్పాను కదా, డిగ్రీ చేస్తే డిగ్రీ లేదా బీటెక్ చేస్తే బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, రైట్, మొబైల్ నెంబర్ అండ్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మళ్ళీ గెట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాం. సో క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇవ్వండి యాజ్ పర్ ఎస్ఎస్సి. సో ఫాదర్ మదర్ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ఉండాలి. ఓకే, నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఇన్ కేస్ ఆధార్ కార్డ్ లేకపోతే నో ప్రాబ్లం. దెన్ ఆ తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్, సో మనకు పుట్టుమచ్చలు ఉంటాయి కదా 10th క్లాస్ మార్క్ షీట్ మీద ఎక్కడెక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ పుట్టుమచ్చలనే అవి ఉంటాయి. అండ్ అట్లాగే రేషన్ కార్డ్, సో రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఆప్షనల్ అది. అక్కడ రెడ్ కలర్లో మనకు స్టార్ సింబల్ లేదు చూడండి, సో ఆ రెడ్ కలర్లో స్టార్ సింబల్ లేని వాటికి ఆప్షనల్ అన్నమాట, ఉంటే ఇవ్వండి, లేకపోతే నో ప్రాబ్లం. తర్వాత అడ్రస్, ఇది సెకండ్ సెక్షన్, ఇది హౌస్ అడ్రస్, మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. చాలామంది మళ్ళీ డౌట్ అడుగుతారు, నేను చదువుకునే ఏరియాది ఇవ్వాలా, నేను ఉండే హాస్టల్ ఇవ్వాలా? కాదు, మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. విలేజ్, స్ట్రీట్, మండల్ ఇవన్నిటికి కూడా రెడ్ కలర్ స్టార్ సింబల్ ఉంది చూడండి, సో అవన్నీ కంపల్సరీ అన్నమాట. డిస్టిక్ ఇవ్వండి, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ కాకుండా మీ పేరెంట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్, మీరు కనుక తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఓయూ అని ఉంది కదా, లోకల్ అని చెప్పేసింది కదా, లోకల్ పైన క్లిక్ చేయండి. లేదు ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్, సో అన్రిజర్వ్డ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ, సో ఇక్కడ కేటగిరీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి.
కేటగిరీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి, మిస్టేక్స్ ఇవ్వకండి, రిజర్వేషన్ అనేది మళ్ళీ మిస్ అయిపోతుంది. సో కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో కమ్యూనిటీ అండ్ కేటగిరీ సర్టిఫికేట్ దానిపైన మనకు ఈ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వండి. నెక్స్ట్, డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్? ఒకవేళ మీరు కనుక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఎస్ క్లిక్ చేయండి, ఇఫ్ నాట్ నో. దెన్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, మీకేమైనా స్పెషల్ రిజర్వేషన్ ఉందా? ఎన్సీసీ కావచ్చు, లేదంటే క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా ఉంటే అక్కడ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మైనారిటీయా నాన్ మైనారిటీయా చూసుకోండి. తర్వాత పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి, వాటిలో చూస్ చేసుకోండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అది కూడా ఇవ్వండి. ఇక్కడ ఏవైతే వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారో ఇవన్నీ మ్యాండేటరీ కాదు. ఒకసారి చూడండి మీరు ఇక్కడ రెడ్ కలర్లో మనకు స్టార్ సింబల్ లేదు కాబట్టి ఇవి మ్యాండేటరీ కాదు, ఉంటే ఇవ్వండి, లేకపోతే నో ప్రాబ్లం. నెక్స్ట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీరు కనుక డిగ్రీలో ఏం చదివారు, ఏ కోర్స్ చదివారు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు బీటెక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, బీఈఆర్ బీటెక్ అని ఉంది. సో మీరు ఏ కోర్స్ చదివారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, మీరు మీ డిగ్రీ ఎక్కడ చేస్తారు, అర్బనా రూరలా, విలేజ్లో చేస్తారు, విలేజ్ బ్యాక్గ్రౌండా లేదంటే సిటీలో చేస్తారా, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఏ యూనివర్సిటీ కిందికి వస్తుంది మీ కాలేజ్, ఉస్మానియా కిందికి వస్తుందా, కాకతీయ కిందికి వస్తుందా, ఇంకేదైనా యూనివర్సిటీ కిందికి వస్తుందా చూసుకోండి, సెలెక్ట్ చేయండి. తప్పుగా సెలెక్ట్ చేయకండి. ఇక్కడ మ్యాండేటరీ ఇవన్నీ కూడా. కాలేజ్ నేమ్ ఇవ్వండి, డిగ్రీ హాల్ టికెట్ లేదా బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేటప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, ఏంటి అంటే కొంతమంది బ్యాక్లాగ్స్తో పాస్ అవుతారు. సో బ్యాక్లాగ్స్తో పాస్ అయినప్పుడు మేము ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏది ఇవ్వాలి, బ్యాక్లాగ్స్తో పాస్ అయిన ఇయర్ ఇవ్వాలా లేదంటే అంతకు ముందే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఆ ఇయర్ ఇవ్వాలా అని డౌట్ ఉంటుంది. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో విత్ బ్యాక్లాగ్స్ ఆ ఇయరే ఇవ్వాలి. ఓకే, ఆ ఇయర్ మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్, ఇవన్నీ చూసుకోండి. తర్వాత టెన్త్ డీటెయిల్స్ ఇవ్వాలి, 10+2 ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డ్, ఇంటర్మీడియట్ బోర్డ్, ఇవన్నీ చూసుకోండి. రైట్. ఆ తర్వాత మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ మీకు మ్యాథమెటిక్స్ ఉందా అని ఇక్కడ అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, ఉంటే ఎస్, లేకపోతే నో ఇవ్వండి. ఆ తర్వాత 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో సేమ్ మళ్ళీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. రైట్. బోర్డు కూడా ఇచ్చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకసారి చూడండి, మీరు అన్ని క్లాసుల డీటెయిల్స్ అడుగుతారు ఇక్కడ మ్యాక్సిమం 6th క్లాస్ నుండి. రైట్. ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు 6th క్లాస్ నుండి మొదలు పెడితే డిగ్రీ వరకు ఎక్కడ చదివారు, ఏ ప్లేసెస్లో చదివారు అని చెప్పేసి ఇవన్నీ తీసుకుంటారు. ఎందుకంటే మీరు మ్యాక్సిమం లాస్ట్ 7 ఇయర్స్ మీరు తెలంగాణలో చదివి ఉంటే యూ కమ్ అండర్ తెలంగాణ. సో మీకు తెలంగాణ రిజర్వేషన్, యూ కమ్ అండర్ లోకల్ పీపుల్ అన్నమాట. సో తెలంగాణ రిజర్వేషన్ అనేది ఉంటుంది మీకు. కొంతమంది అదర్ స్టేట్స్లో చదువుతారు. సో అట్లా చదివినప్పుడు ఆ లాస్ట్ 7 ఇయర్స్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం తెలంగాణలో చదివితే దే కమ్ అండర్ లోకల్, లేదా మ్యాక్సిమం 7 ఇయర్స్లో మ్యాక్సిమం అదర్ స్టేట్స్లో చదివితే వాళ్ళకు రిజర్వేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ప్లేస్ ఆఫ్ స్టడీ 6th క్లాస్ నుండి డిగ్రీ వరకు అన్నీ క్లియర్గా చూసుకోండి. మ్యాక్సిమం ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇస్తారు, ఆ డిస్ట్రిక్ట్స్ అనేవి పెట్టండి. నెక్స్ట్, టెస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో మీకు టెస్ట్ జోన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి. ప్రిఫరెన్స్ 1, 2, 3 ఇవి వన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోలేరు. ఇంతకుముందు స్టార్టింగ్లో ఎడిట్ ఆప్షన్ వస్తుంది అని చెప్పాను కదా, ఆ ఎడిట్ ఆప్షన్లో కొన్ని మాత్రమే ఎడిట్ చేసుకోవస్తుంది. ఈ టెస్ట్ ప్రిఫరెన్సెస్ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నవే ఉంటాయి, మళ్ళీ ఎడిట్ చేసుకోలేరు. సో మీరు ఏ ఏరియాస్ మీకు దగ్గరలో ఉంటాయో చూసుకోండి, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎట్లా ఉంది అవన్నీ చూసుకున్న తర్వాత ఇచ్చేసేయండి. నెక్స్ట్, ఇక్కడ చూడండి డిక్లరేషన్ బాక్స్ ఇచ్చారు. సో నేను అన్ని నోటిఫికేషన్ కరెక్ట్గా చూసుకున్నాను, ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా చూసుకున్నాను, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నాను, ఎట్లాంటి డేటా తప్పుగా ఇవ్వలేదు, ఏమైనా తప్పులు ఇస్తే పూర్తి బాధ్యత నాదే అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. సో మీరు ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో టిక్ చేసి తర్వాత మీరు సేవ్ చేసుకోండి, డేటా సేవ్ చేసుకోండి. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే అప్లికేషన్ ఇవాళ కొంత చేసి మళ్ళీ కొద్దిసేపు అయినా 1 గంట తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ సిస్టమ్ ఓపెన్ చేసి మళ్ళీ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది రేపు చేసే వాళ్ళు కూడా ఉంటారు, సగం. సో అట్లా మీరు అనుకుంటే డేటా సేవ్ చేసి పెట్టుకొని మళ్ళీ కూడా మీరు తర్వాత చేసుకోవచ్చు. లేదంటే నేను డైరెక్ట్ ఒకసారి చెక్ చేసుకుంటాను, ఇప్పటిదాకా ఫిల్ చేసిన ఫామ్ మొత్తం చెక్ చేసుకొని సబ్మిట్ చేస్తానంటే ప్రివ్యూ ఆర్ సబ్మిట్ నొక్కండి. సో ప్రివ్యూ ఆర్ సబ్మిట్ నొక్కిన తర్వాత అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి.
ఓకే. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఎంత ఉండాలి? లెస్ దెన్ 50 కేబీ. సో మీరు గూగుల్‌లో కంప్రెసర్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి. సో దాంట్లో మీ ఫోటో పెట్టి కంప్రెస్ చేసుకోండి సైజు. ఓకే. మొబైల్‌లో చేసుకోవచ్చు ఇదంతా కూడా. సో జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. సిగ్నేచర్ కూడా చూసుకోండి. క్లియర్‌గా ఉండాలి. బ్లర్ ఉండకూడదు మీ ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ. సో అవి అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ నొక్కండి. సో మళ్ళీ సేమ్ అన్నమాట. మీరు 2 రోజుల తర్వాత అప్లికేషన్ చేస్తా, నేను 3 రోజుల తర్వాత చేస్తా అంటే సేవ్ నొక్కుకోండి. లేదు ఇప్పుడే నేను చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ కూడా చేస్తాను అంటే ప్రివ్యూ ఆర్ సబ్మిట్ నొక్కండి. సో ప్రివ్యూ ఆర్ సబ్మిట్ నొక్కిన తర్వాత ఇదిగో మీరు ఇప్పటిదాకా ఫిల్ చేసిన డేటా మొత్తం కూడా ఇట్లా చూపిస్తుంది. సో ఫస్ట్ నుండి మీ నేమ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు మీరు సిగ్నేచర్ అండ్ సైన్ సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ చేస్తారు కదా, అక్కడ వరకు మొత్తం చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ మీకు మళ్ళీ మాడిఫై అని ఒక ఆప్షన్ ఉంటుంది, లేదంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీకేమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఎడిట్ చేసుకోవాలంటే మాడిఫై పైన క్లిక్ చేయండి, లేదు ఫైనల్ సబ్మిట్ చేస్తానంటే ఫైనల్ సబ్మిట్ చేయండి. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అక్కడ గ్రీన్ కలర్లో చూపించినట్టు. ఆ రిజిస్ట్రేషన్ ఐడి లేదా నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీకు ఫర్దర్ ఉపయోగపడుతుంది. సో దాన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక ఫోటో తీసి పెట్టుకోండి. సో మీరు మళ్ళీ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే ఇక మీ అప్లికేషన్ మొత్తం కూడా ఇట్లా ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఈ అప్లికేషన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది హాల్ టికెట్ కాదు. హాల్ టికెట్ మళ్ళీ మీకు తర్వాత డేట్స్ వస్తాయి. సో ఆ డేట్స్లో మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి అప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది అప్పుడు మళ్ళీ చూద్దాము ఎట్లా చేయాలి, హాల్ టికెట్ డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి అనేది. అండ్ ఇంకొకటి, మనం ఆల్రెడీ టీజీ ఐసెట్కి అంటే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకునే వాళ్ళు ఏ ఎంట్రన్స్ మెటీరియల్ చదవాలి, అంటే ఏ బుక్ చదవాలి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఏ బుక్ చదివితే మనకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని చెప్పేసి కూడా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో చేసిన, ఒక బుక్ చూపించిన, బుక్ మొత్తం కూడా రివ్యూ చెప్పిన. మంచి బుక్ అది, చూసుకోండి. ఆ బుక్ తీసుకోండి, రోజు కొంత ప్రిపేర్ అవ్వండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే రైట్, ఇదన్నమాట మొత్తం కూడా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ Science Feeds.